హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. యూట్యూబ్ ఛానల్. నా పేరు బాను. మా తోటలో ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉంది. ఇంకా దోసకాయ కోస్తున్నాను, చూసారు కదా. దోసకాయలు ఎలా ఉన్నాయి, మంచిగా వచ్చినాయండి దోసకాయలు. కానీ క్యాప్సికమ్ వచ్చినాయి రెండు. ఆ చెట్టు నేను వేయలేదు, కాకపోతే ఆ చెట్టుకి చూసారు ముడత తెగిలా వచ్చేసింది. అందుకనేసి ఇంకా కోసేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఇంకా దోసకాయలు కూడా ఉన్నాయి. రెండు ఆ పక్కనే కోస్తాను. చూడండి, మాది ఏదో చిన్న తోట అండి. ఏదో అందరూ పెంచుతున్నారండి, మేము పెంచుతాం. కానీ నాకు టైం ఉండదు. మొక్కలంటే చాలా ఇష్టం. అప్పటికి ఏమైనండి వాటికి పాపం. నా కోసం ఎదురు చూసినట్టుంటాయి. వాటికి ఆహారం ఏమి వేయను. ఆ లిక్విడ్లు అంటారు, కానీ ఎప్పుడైనా వేస్తే ఎగ్గాయలు వేస్తాను, లేకపోతే గోమూత్రం చల్లుతాను అప్పుడప్పుడుని. ఆవు పేడ మాత్రం పుష్కలంగా వేస్తానండి. అదైతే నాకు దొరుకుతుంది కాబట్టి ఎక్కువ. ఇవన్నీ చేయడానికి నాకు టైం ఉండదు. అందులో ఆల్రెడీ బస్తా తెచ్చి పెట్టాను. రేపు సండే రోజు మాత్రం అన్నిటికీ కొంచెం కొంచెం ఇచ్చేసేయాలి. ఆగత్తు ఈ వర్షాకాలం అదే బెస్ట్. ఎందుకంటే మనం ఏ లిక్విడ్స్ ఇచ్చినా కానీ నీళ్ళు ఎక్కువ వచ్చేసి పోతుంది. అదే ఆగత్తం అనుకోండి, వర్షానికి తడిసి మంచిగా స్లో బెట్రేజర్ లాగా రిలీజ్ అవుతుంది అనమాట. అందుకని అవగత్తం తెచ్చి ఉంచాను. వంకాయలు చూసారు ఎంత బాగా వచ్చి, ఒక్కటే మొక్క అండి. అప్పుడే ఇది మూడోసారి కోస్తున్నాను నేను. 3 సార్లు కోసాను ఇప్పటికి. మూడు దోసకాయలు వచ్చినాయి, 2 క్యాప్సికమ్ వచ్చినాయి, 6-7 వంకాయలు వచ్చినాయి, 5-6 పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు కూర చేసి వస్తానండి నేను ఈ పూటకి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, కోసినప్పుడే వండేయాలండి, దాచిపెట్టకూడదు అసలు. అందుకనేసి మాకు ఉన్నాయే 2-3 మొక్కలు కాబట్టి ఇంకా వంకాయ ఎండ్రాయిలు కూర వండుతున్నాను. వంకాయ ఎండ్రాయిలు కూర అంటే గోదావరి వాళ్ళకి చాలా ఇష్టం. మీకు తెలియదు ఏముంది. యూట్యూబ్లో చాలామంది ఉన్నారు గోదావరి వాళ్ళు, ఈస్ట్ వెస్ట్ వాళ్ళు. కళ్ళుప్పు వేస్తున్నానండి, ఆరోగ్యానికి మంచిది. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి మంచిగా నూనె కొంచెం ఎక్కువ వేసి, చక్కగా కారం కొంచెం తక్కువ వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం వేస్తే బాగా ఎక్కువ అయిపోద్ది. వంకాయ కూరలో బాగా కారం ఉంటే బాగోదు. అందుకని లైట్గా కారం వేసాను. బాగా అంటే బాగా వేయలేదు, మళ్ళీ బాగా తక్కువ వేసినా కూడా ఎండ్రాయిలు వేసాను కాబట్టి బాగోదు. పచ్చిరొయ్యలు ఎండ్రాయిలు వేసుకుని వంకాయ కూర వండుకుంటే అండి చాలా బాగుంటుంది. బెండకాయ కోడిగుడ్లు ఎండ్రాయిలు పులుసు పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటుందండి. అలాంటి కాంబినేషన్ కూరలు గోదావరి వాళ్ళకి బాగా ఇష్టం. ఎందుకంటే పచ్చి కూరగాయలు తినలేము మేము ఎక్కువ. కూరగాయలు తింటాం, కాకపోతే అందులో ఏదో ఒకటి కలుపు ఉండాలి. ప్రతి దాంట్లోనే కలుపు ఉండాలి మాకు. కలుపు లేకుండా కూరలు నచ్చవు మా ఊళ్ళకి ఎవరికైనా. ఎందుకంటే మాకు చేపలు తక్కువ రేట్లో వస్తాయి కదండి అక్కడ. రోజు తినే అలవాటు. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత రోజు ఎక్కడ తింటున్నాం. అందుకని ఇలాంటి ఎండు చేపలు ఎండు రొయ్యలు కలుపుకుంటాం అనమాట. చాలామంది కొనుక్కోలేక తెచ్చుకోలేక ఊరి నుంచి మంచి దొరక్క తిందామని ఆశ ఉన్నా కానీ హైదరాబాద్ వచ్చాక చాలా వాటికి తినడం మానేశారు. ఇప్పుడు అన్నీ ఇక్కడ కూడా దొరికేస్తున్నాయిలేండి. ఆఖరికి చిన్న చిన్న సంతల్లో కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. సూపర్గా నా కూర రెడీ అయిపోయింది. ఎండ్రాయిలు వంకాయ కూర ఇప్పుడు తినేయాలనిపించేస్తుంది నాకైతే ఫస్ట్. ఎందుకంటే ఫ్రెష్ వంకాయలు వేసి కూర వండాను కాబట్టి తినేస్తానండి ఇప్పుడు నేను. అన్నం కూడా రెడీగా ఉంది. అన్నంలో కూర వేసుకుంటున్నాను. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఇప్పుడు తినేసి. వేడి వేడి కూర, వేడి వేడి అన్నం, రొయ్యలు, బబ్బా. ఒక వద్దు తిన్నాను. ఎలా ఉందంటే చాలా సూపర్గా ఉందండి కూర. మామూలు టేస్ట్ లేదు అసలు. కూర ఎంత టేస్టీగా ఉందండి.